హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన కోళ్ళు వేములవాడకి స్వాగతం. మీరు చూస్తున్న ఈ వీడియోలో పిల్లలు డే 7 అండి. ఈ రోజుకి 0 మోర్టాలిటీ డే 7. ఈరోజు లసోటా ఫస్ట్ డోస్ అయితే కంప్లీట్ అయింది. వీటికి మ్యారెక్స్ కూడా వేసాను ఫస్ట్ డే రోజు. సో మనం వ్యాక్సిన్స్ అనేవి అప్ టు డేట్ చేస్తామండి. సో ఈరోజు వ్యాక్సిన్ లసోటా అయిపోయింది. అండ్ ఈ లాంగ్ వీడియో చేయడానికి ముఖ్య రీజన్ ఏంటంటే ఈ మన కోళ్ళు వేములవాడ అనే ఛానల్ నిన్నైతే స్ట్రైక్ పడిందండి ఛానల్కి. సో నాకు కూడా తెలియదు ఎందుకు వచ్చిందో స్ట్రైక్. అంటే వీడియోలో మాత్రం ఎలాంటి హార్మ్ఫుల్గానైతే ఏం లేదు, మరి ఎందుకు వచ్చిందో తెలియదు. సో జూన్ 6 వరకు స్ట్రైక్ అయితే ఉంది. మళ్ళీ జూన్ 6 నుండి మనం అప్లోడ్ చేసుకోవచ్చు మన ఛానల్లో. బట్ ఇప్పుడు మనం అప్లోడ్ చేయరాదు. సో డైలీ పోస్ట్ లాగే ఈరోజు కూడా సో డే 7 అప్డేట్ మీకు ఇద్దామని ఈ వీడియో అయితే తీశాను. బట్ ఈ వీడియోని మాత్రం మనకి ఇంకొక ఛానల్ ఉందండి, తెలంగాణ రూట్స్ మీడియా అని చెప్పేసి ఇంకో ఛానల్ ఉంది. సో నేను దాంట్లో పోస్ట్ చేస్తాను. ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ని చూసేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే సో మన డైలీ అప్డేట్స్ తెలంగాణ రూట్స్ మీడియా అనే ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింక్ ఛానల్ది. సో చూడొచ్చు పిల్లలు డే 7 0 మోర్టాలిటీ. అయితే మన ఫీడ్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఉంది. సో మీకు ఫీడ్ గురించి కూడా చెప్తున్నాను. అయితే కామెంట్లో అడుగుతున్నారు. కామెంట్లో మనం నార్మల్గా ఫీడ్ గురించి చెప్పాలంటే జస్ట్ ఇది అది అని చెప్పడం కాకుండా మనకు పర్సనల్గా డిఎం చేశారనుకో, వాట్సాప్లో డిఎం చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మన కోళ్ళు వేములవాడ అని ఉంటుంది, దాంట్లో డిఎం చేసినా సరే నేను ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ మీకు అంటే ఫీడ్ గురించనే కాకుండా కంప్లీట్ గైడ్ అయితే ఇస్తాను. డే 1 నుంచి 1 మంత్ కేర్ ఎలా ఉంటుంది, ఏం చేయాలి, డే 1 నుంచి ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇప్పుడు పిల్లల తల్లి దగ్గర ఉంచుడా, బ్రూడింగ్లో వేయడమా, బ్రూడింగ్లో వేస్తే ఎలా మెయింటైన్ చేయాలి, ఏ రకంగా చూసుకోవాలి, సో ఇవన్నీ ఉంటాయండి. సో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కామెంట్లో చేయలేము, అందుకని డిఎం చేయమంటున్నాను. వాట్సాప్లో కానీ లేక మన కోళ్ళు వేములవాడ అనేది ఇన్స్టాగ్రామ్ ఉంది, దాంట్లో డిఎం చేసినా నేను మొత్తం ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫీడ్ గురించి, సప్లిమెంట్స్, వ్యాక్సినేషన్, బ్రూడింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పేసి మీకు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కామెంట్లో కూడా నెంబర్ పెడుతున్నాను, డిఎం చేయండి. వాట్సాప్లో డిఎం చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఐడిలో అయినా డిఎం చేసినా కూడా నేను ప్రాపర్గా మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే జస్ట్ ఓన్లీ ఈ ఫీడ్ పెట్టండి అని కాకుండా ఓన్లీ ఫీడ్ అనే కాదండి, సో ఖచ్చితంగా వ్యాక్సినేషన్, సప్లిమెంట్స్ అండ్ ఫీడ్ కూడా, ఫీడ్లో ఏం కలపాలి, ఏం చేయాలి, ఎలా ఇవ్వాలి ఇది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో మాత్రం పూర్తిగా చూడండి, షేర్ చేయండి, సో మీకు యూస్ఫుల్గా ఉంటుంది.